అందరికీ నమస్తే. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు వచ్చిపోయారు కదా. వచ్చిపోయిన తర్వాత కాంగ్రెస్లో ఒక పెద్ద కంపనం పుట్టింది. సరే, ఆయన ఫీడ్బ్యాక్ లేకుండా ఏం మాట్లాడాడు. ఖచ్చితంగా రాష్ట్ర కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఆయనకు ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఫీడ్బ్యాక్ లేకుండా కామెంట్ చేసి ఉంటారు అనుకోలేదు. ఆయన 2-3 విషయాలు చెప్పిండు మల్లికార్జున ఖర్గే గారు. ఒకటి, గ్రూపులు, కాంగ్రెస్లో గ్రూపులు, ఓ 5 మంది ఎమ్మెల్యేలు గ్రూపులు అయినంత మాత్రాన మేము పట్టించుకోము, నేను పట్టించుకోను, రాహుల్ గాంధీ పట్టించుకోను అని చెప్పిండు ఒక విషయం. రెండోది, పొంగులేటి టార్గెట్గా వ్యవహారం అంతా నడిచింది. మల్లికార్జున ఖర్గే టూర్ అంతా కూడా పొంగులేటి టార్గెట్. పొంగులేటి మీద హైకమాండ్కి ఏం రిపోర్ట్ ఉందంటే, ఇక్కడ కొంతమంది టార్గెట్ చేసారు పొంగులేటిని. పొంగులేటి చేసిన వ్యవహారాలే అవి, కూడా పొంగులేటి చేసిన తప్పులే కొన్ని. ఆ తప్పులతోన పొంగులేటి టార్గెట్ అయిపోయింది. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటంటే, అసలు ఆ గ్రూపులు ఎవరు, ఆ ఎమ్మెల్యే గ్రూపులు ఎవరు, తర్వాత పొంగులేటి ఎందుకు టార్గెట్ అయ్యిండు, తర్వాత మంత్రి పదవులు రాని వాళ్ళు, మంత్రి పదవులు ఆశించి రాని వాళ్ళంతా పోయి మల్లికార్జున ఖర్గే మొరబెట్టుకున్నారు. మాకు మంత్రి పదవి రాలే, నేను రంగారెడ్డి జిల్లా నాకు రాలేదు, నేను 2 సార్లు ఎమ్మెల్యే అయినా నాకు రాలేదు, కొందరు మా సామాజిక వర్గం ఇవ్వలేదని. ఆయన ఏమో సింపుల్గా మీరు పని చేసుకోకపోయిన తర్వాత వస్తాయని చెప్పిండు, అంతే. తర్వాత అసలు హైకమాండ్ కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ విషయంలో హైకమాండ్ వ్యూ ఏంది, ఇక జరుగుతున్న పరిణామాల మీద వాళ్ళు ఏమనుకుంటున్నారనే విషయాలపైన పెద్ద క్వశ్చన్ మార్క్ ఒకటి వచ్చి పడ్డది. ఈ అన్ని అంశాల మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చర్చకు పోతే, ఒకటి, మల్లికార్జున ఖర్గే గారు ఒకరోజు మొత్తం, ముందు రోజు వచ్చిండు, నైట్ హోటల్లో ఉన్నారు. తర్వాత ఒకరోజు మొత్తం గాంధీ భవన్లో 2 మీటింగ్లు, తర్వాత ఎల్బీ స్టేడియంలో ఒక ప్రోగ్రాం జరిగింది. కానీ ఈ ప్రోగ్రాం అంతా కూడా మంత్రి పొంగులేటి టార్గెట్గా జరిగింది. అసలు ఆయన కూడా అట్లే ఇచ్చిండులే, ఆయన పేపర్ యాడ్లు ఇచ్చిండు, కొన్ని పేపర్లకు యాడ్లు ఇచ్చిండు మల్లికార్జున ఖర్గే వచ్చినట్లు. దానిలో మీనాక్షి నటరాజన్ ఫోటో లేదు. మీనాక్షి నటరాజన్ ఫోటో లేదంటే కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జ్ ఆమె. మల్లికార్జున ఖర్గే చేసినా ఏకపోయినా నడుస్తే ఒకరోజు వచ్చిపోతాడు. కానీ ఇక్కడ ఆ ఇన్ఛార్జ్ రోజు ఉంటుంది, ఆమె రోజు ఇక్కడే ఉంటుంది. ఇక్కడ నుంచి రోజు రిపోర్ట్లు పంపిస్తుంది, మంత్రి పనితీరు పంపిస్తుంది, మంత్రుల వ్యవహారం మీద పంపిస్తుంది. యాక్చువల్గా ఏం జరిగిందంటే, అంతకన్నా 2 రోజుల ముందే మీనాక్షి నటరాజన్ గారు పొంగులేటి క్లాస్ పీకింది, పొంగులేటి కొంత డిస్టర్బ్ చేస్తుండు, పొంగులేటి ప్రభుత్వంలో నిలకడగా ఉండలేడు, పొంగులేటి మీద ఆరోపణలు వస్తున్నాయి, ఇట్లాంటి అన్ని అంశాల మీద క్లాస్ పీకినట్టుగా ఒక వార్త వచ్చింది బయటికి. దాని తర్వాత ఈ పరిణామాలు జరిగినాయి. నిజానికి కూడా పొంగులేటి స్టార్టింగ్ నుంచి మనం మాట్లాడాలి. పొంగులేటి గురించి మాట్లాడితే, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రి. సరే, డబ్బులు పెట్టిండు కాంగ్రెస్ పార్టీకి మీటింగ్ల కోసం, ఆయనకి ఇచ్చిరని అందరూ సర్దుకుపోయారు. కానీ ఆయన నెంబర్ 2 అని చెప్పుకున్నాడు ఎంబడే. నెంబర్ 2 అంటే రేవంత్ తర్వాత నేనే, రేవంత్ లేకపోతే నేనే ముఖ్యమంత్రిని. రేవంత్ ఫారెన్ వెళ్ళినప్పుడు ఆయన సెక్రటరీకి వచ్చి ఆయన ముఖ్యమంత్రికి ఫీల్ అవుతుండే, అన్ని శాఖల మీద రివ్యూ చేస్తుండే, ఆయనకు సంబంధం లేని శాఖల్లో ఏలు పెడుతుండే. నిన్న చూలే లోకల్ బాడీ ఎలక్షన్స్ రేపే అంటాడు, ఆయనకు సంబంధమే లేదు, ఆయన శాఖకు సంబంధం లేదు. పోనీ ఆయనకి ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నాడు, ఆయన మంత్రి పదవిలో ఉన్న, అంతకుముందు పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్లు చేసిండంటే అది లేదు. ఫస్ట్ టైం మంత్రి ఆయన, ఫస్ట్ టైం. డబ్బులున్నంత మాత్రాన అనుభవం రాదు కదా, అనుభవమే. డబ్బులు ఉన్నా లేకపోయినా, నాట్ ఓన్లీ పాలిటిక్స్, ఎక్కడైనా సరే డబ్బులతో అనుభవానికి సంబంధం ఉండదు. కాబట్టి ఆయన అనుభవం లేకనే బహుశా ఆయన కూడా నెంబర్ 2 అని చెప్పుకొని అడ్డబదనామయ్యిండు. తర్వాత అన్నీ నేనే అనుకొని చెప్పుకొని ఇంకోలాగా బదనామయ్యిండు. తర్వాత ఆయన టార్గెట్గా మీటింగ్లు కూడా జరిగినాయి. మీకు తెలుసు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగిందంటే కేవలం ఆ 8 మంది ఎమ్మెల్యేలు అనుకొని పెట్టుకున్న మీటింగ్ కాదు అది. ఆ మీటింగ్ ఇంకా ఎవరున్నారో కూడా ఇప్పటికే బయటకు వచ్చింది. రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది బయట ఉన్న చర్చ. అది నిజమో అబద్ధమో ఎవరు చెప్తారు గాసిప్స్లో. కానీ ఆయన్నే మీటింగ్ పెట్టించిండు, పొంగులేటిని టార్గెట్ చేయించిండు, 30% కమిషన్ తీసుకుంటున్నాడని చెప్పేసి ఆయన మీద తోసేసిండు. ఆయన తీసుకుంటుండొచ్చు, ఇప్పుడు ఎవరైనా సొక్కమైన వాళ్ళు కాదు, మొన్న కొండా సురేఖ అయిపోయిన లెక్క ప్రకారం. కాబట్టి 30% కమిషన్ తీసుకుంటున్న విషయాన్ని బయటికి చెప్పేసిండ్రు, కావాలని టార్గెట్ చేసిండు. అప్పటి నుంచి డెల్ అయ్యిండు, అప్పటి నుంచి ఎక్కడ పోతాడు, రేవంత్ రెడ్డి ఇంటి కూడా పోతాడు ఆయన. కానీ మళ్ళీ ఈ మధ్య లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మాట్లాడి మళ్ళీ ఒకసారి టార్గెట్ అయ్యిండు. ఇప్పుడు ఆయన ఒక కాంట్రవర్సీకి తెరలేపిండు. ఆమె మీనాక్షి నటరాజన్ ఫోటో లేకుండా యాడ్ ఇచ్చిండు. ఫోటో లేకుండా యాడ్ ఇవ్వడంతోన అదో పెద్ద చర్చకు దారితీసింది. అసలు ఏంది, పొంగులేటి ఇక్కడ ముఖ్యమంత్రితో గోక్కుంటున్నాడు, అటు హైకమాండ్తో కూడా గోక్కుంటున్నాడు. హైకమాండ్తో గోక్కొని ఏం సాధిస్తాడు? హైకమాండ్కు నిజంగా రేవంత్ రెడ్డితో వ్యవహారం చెడింది అన్న తర్వాత హైకమాండ్ పొంగులేటిని బాగా దగ్గర తీసుకున్నది. కానీ రేవంత్ రెడ్డి వ్యవహారం అట్లే ఉన్నా పొంగులేటి విషయంలో ప్రభుత్వానికి తీవ్రమైన నష్టం జరిగింది. ఈ కమిషన్లు వ్యవహారం అంతా కూడా ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చింది అనే ఒక సంకేతాలు బయటకు వచ్చినాయి. ఇక మరి ఆయన మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడిన విషయంలో గ్రూపుల గురించి మాట్లాడాడు. గ్రూపులు అంటే కాంగ్రెస్లో చాలా గ్రూపులు ఉన్నాయి. 4-5 జమ అయ్యి ఏం చేయలేరు అని అంటే, నిజాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక సిపిఐని పక్కన పెట్టి కాంగ్రెస్కి 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా, 5 మంది కనుక జట్టు కడితే అవుట్, గవర్నమెంటే ఉండదు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది.
సరే ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అంటే అది గోడ మీద వ్యవహారం ఎప్పుడు ఎటుంటుందో తెలియదు. ఇప్పుడు ఒకరికి డోకా చేసిన వాళ్ళు ఇంకొకరికి డోకా అయ్యారని గ్యారంటీ ఉంటుంది. టైంను బట్టి వాళ్ళ వ్యవహారం ఉంటుంది. అప్పుడు డిమాండ్స్ ఉంటాయి. ఆ డిమాండ్స్ నెరవేర్చాలి. ఇంకా చాలా ఉంటుంది వ్యవహారం. రాజకీయాలలో కాలానుగుణంగా చేసుకునే డిమాండ్లే తప్ప పర్మనెంట్గా చేసుకునే డిమాండ్లే ఉండవు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేలు ఓట్లు వేయాలంటే ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తారు మరి మాకేంది అని. ఓట్లు లేకుండా ఏకగ్రీవం అయిపోతున్నాయి ఎమ్మెల్యే కోటాలు కాబట్టి ఇప్పుడు సపడే లేదు, వాళ్ళకి గిరాకీ లేకుండా పోయింది. ఇంకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ రైట్స్ దాన్ని గుర్తుంది కదా అందరికీ. ఆ ఈడీ రైట్స్ గురించి అసలు బయటికి రాలే ఒక్క విషయం కూడా. అసలు ఈడీ రైట్స్ ఎందుకు జరిగినాయి, ఏం దొరికింది, ఏ విషయాలు కూడా బయటకు చెప్పలే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా కొడుకు కంపెనీ జరిగిన ఈడీ రైట్స్ అన్నాడు. సరే ఏదైనా ఈడీ అయితే బయట పెట్టాలి కదా, కొడుకు మీద జరిగినా బిడ్డ మీద జరిగినా ఏ విషయాలు కూడా బయటికి రాలేదు. సేమ్ టైం అదాన్ని కలిసిండు ఒక దగ్గర. అదాన్ని కలవడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద హైకమాండ్ దగ్గర నెగిటివ్ మార్క్స్ పడ్డాయి. అప్పటిదాకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద మంచిగా ఉన్నది యాక్చువల్గా. కానీ ఎప్పుడైతే అదాన్ని కలిసిండో అదాన్ని రేవంత్ రెడ్డి చెప్తే కలిసిండా, ఆయన తెలిపోతే ఆయన కలిసిండా, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రెషర్ నుంచి అసలు ఈడీ రైట్స్ కారణం కూడా రేవంత్ రెడ్డి అనేది ఒక పెద్ద చర్చ. దేవుడెరుడు నిజాలు దీనిలా. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదాన్ని కలవడం, అదానితో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వైరుధ్యాలు అవన్నీ మీకు తెలుసు కాబట్టి అది కీలకం. అసలు అందరూ అదొక్కటి పక్కన పెట్టి మిగతా అన్ని అంశాలు మాట్లాడుతున్నారు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైకమాండ్తో చెడిపోవడానికి ప్రధానమైన కారణం అదాన్ని కలవడం. అదాన్ని కలిసి ఆయన మీద ఉన్న ఈడీ ఆ రైట్స్ గురించి మాట్లాడుకున్నాడు, ఆ కేసు గురించి ఏదో మాట్లాడుకున్నాడు, ఈయన కూడా బీజేపీకి టచ్లో ఉన్నాడు అనేది ఒక పెద్ద సంకేతం బయటకు వచ్చింది. ఆయన ప్రత్యర్థులు అందరూ కూడా హైకమాండ్ కంప్లైంట్ చేయడంలో ఆ విషయాన్ని బాగా వాడుకున్నారు. ఇట్లా మొత్తం కూడా హైకమాండ్తో సహా రేవంత్ రెడ్డితో సహా పొంగులేటి టార్గెట్ అయ్యిండు. అట్లా రాజ్యసభలో కూడా అంతే. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గ్రూపులు అంటే 3-4 గ్రూపులు ఉన్నాయి. ఒకటి పొంగులేటి గ్రూప్ ఒకటి ఉంది. పొంగులేటికి నేను ఇంతకుముందు కూడా చెప్పిన 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు, 25 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు పెట్టి అన్ని జిల్లాల్లో వాళ్ళు ఉన్నారు అని ఇంతకుముందు ఒకసారి మాట్లాడినాం మనం. అట్లా పొంగులేటికి ఒక గ్రూప్ ఉంది. ఈ మధ్య మంత్రివర్గం ఇవ్వకపోతే మేము తడాకా చూపిస్తామని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలంతా ఢిల్లీకి పోయినరు, అందరిని కలిసినారు. కేఎస్ వేణు అక్కడ ఉన్న పార్టీ పెద్దలను కలిసినారు, మల్లికార్జున ఖర్గే గారిని కలిసినారు, ఇక్కడ సీఎంను కలిసినారు. సీఎంఏ ఆ గ్రూప్ని ఎంకరేజ్ చేస్తున్నాడు అన్న వార్తలు కూడా బయటకు వచ్చేసినాయి. ఆ 2 పోయిన తర్వాత ఇంకొకటి 3వ గ్రూప్ ఉంది. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేల గ్రూప్ ఒకటి, ఈ సామాజిక వర్గ గ్రూప్ ఒకటి, ఇంకో గ్రూప్ ఎక్కడిదంటే వరంగల్లో తయారైంది. మంత్రి కొండ సురేఖ వన్ సైడు, మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా ఒక గ్రూప్ అయినారు. ఇట్లా రకరకాల గ్రూపులు కాంగ్రెస్ రాజ్యం వెళ్తున్నాయి. ఈ అన్ని గ్రూపుల మధ్య పొంగులేటే హిట్. పొంగులేటి హిట్ ఎందుకంటే ఇక ఈ మధ్య జరిగిన వ్యవహారాలంతా మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి పొంగులేటికి జ్ఞానం పట్టిందేమో అనిపిస్తుంది. పొంగులేటి టార్గెట్గా ఇప్పుడు పొంగులేటి వ్యవహారం ఎట్లయిపోయిందంటే అక్కడ ఇడిండు ఇక్కడ ఇడిండు. రేవంత్ వెనుకనే తిరిగి సీనియర్ ఎమ్మెల్యేలంతా ఈయన రేవంత్ రెడ్డి మనిషి అని చెప్పేసి దూరం పెట్టేసిండ్రు. తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేసిండు, నెమ్మట్టు అని చెప్పుకోవడము, లేకపోతే ఇంకా కొన్ని వ్యవహారాల్లో ఏలు పెట్టడము, సంబంధం వ్యవహారాలలో రేవంత్ రెడ్డి పర్సనల్ వ్యవహారాల్లో ఏలు పెట్టడము, ఈ అన్ని వ్యవహారాలతోన రేవంత్ రెడ్డి కూడా తోక కట్ చేసిండు. కట్ చేయడంతో ఇటు కాకుండా అటు కాకుండా పొంగులేటి ఇప్పుడు ఒంటరిగా కనిపిస్తున్నాడు. అసలు మీటింగ్లో కూడా ఆయన ఏమైనా ఎల్బీ స్టేడియంలో మీటింగ్ జరిగింది. ఆ ఎల్బీ స్టేడియం మీటింగ్లో కనీసం ముఖంలో ఒక చిరునవ్వున కనిపిస్తుందా పొంగులేటి శ్రీనివాసరెడ్డి? ఆయన ఎంపీగా ఉన్నాడే బహుశా బాగా సంతోషంగా ఉన్నాడు కనిపిస్తుండే. తర్వాత ఎమ్మెల్యే మినిస్టర్ ఓడిపోయినప్పుడు కూడా కొంత హ్యాపీగానే ఉంటుండే. ఓడిపోయిన సంవత్సరాలు చూసిన 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు, ఏ పదవి లేకుండా. పోటీ చేయలేదు, 2019 ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేయలేదు. తర్వాత 2023 వరకు ఆయన ఖాళీగానే ఉన్నాడు. అప్పుడు కూడా అంత బాధ కనబడలే. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ముఖంలో కళ అట్లా కనబడుతుంది. ఈయన మొత్తం ఈయనకున్న బాధలో, ఆయన మీద ఉన్న ప్రెషరో, లేకపోతే ఆయన టార్గెట్ చేసినారని ఒక వ్యవహారమో ఇట్లా. కానీ మొత్తం మల్లికార్జున ఖర్గే టూర్ అంతా కూడా పొంగులేటి మీద పోయినట్టుగానే కనిపిస్తుంది. పొంగులేటి టార్గెట్గా అందరూ పొంగులేటి మీద కంప్లైంట్, ఎమ్మెల్యేలు కంప్లైంట్, మినిస్టర్లు కంప్లైంట్, సీఎం కంప్లైంట్, ఢిల్లీ దాకా పోయినాయి పొంగులేటి మీద కంప్లైంట్లు. ఇట్లా మొత్తం పొంగులేటి అందరికీ టార్గెట్ అయిపోయి లాస్ట్కు పొంగులేటికి జ్ఞానం పట్టిందా ఏంది ఇట్లా అయిపోయింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నట్టుగా తయారైపోయింది. ఈ మల్లికార్జున ఖర్గే టూర్లో మొత్తం పొంగులేటే హాట్ టాపిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.